అందరికీ నమస్తే అండి. కొంతమంది నాయకులకి పని పాట ఏమి ఉండదేమో. ఏదైనా చిన్న సందర్భం దొరికితే లేదా ఒక చిన్న మాట దొరికితే దాన్ని పట్టుకొని సాగదీసి దాన్ని వివాదం చేస్తారు. లేని దాన్ని వివాదం చేస్తారు. లేదా దేన్ని ఎక్కడ ముగించాలో అక్కడ ముగించరు, సాగదీస్తూ ఉంటారు. సో దానిలో ఏం రాజకీయ ప్రయోజనాలు ఉంటాయో తెలియదు, దాని నుంచి వాళ్ళు ఏమి ఆశిస్తారో ఏమి లబ్ధి పొందుతారో తెలియదు. కానీ ఇటువంటి నాయకులు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఉంటారు మన దగ్గర కంటే. సో తెలంగాణ ఆల్రెడీ ప్రత్యేక తెలంగాణ వచ్చేసి 11 ఏళ్ళు అయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత వాళ్ళు బాగుపడింది లేదు, మనము పెద్దగా బాగుపడింది లేదు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది ఓకే, అంతకుముందుతో కంపేర్ చేస్తే ఇతర రాష్ట్రాల కంటే ఈ 2 రాష్ట్రాలు ఏమాత్రం బాగుపడ్డాయి? ఏమైనా పెద్దగా బీభత్సంగా ఏమో బాగుపడ్డాయి? ఇదిగో మేము గుజరాత్ కంటే లేదంటే రాజస్థాన్ కంటే లేదంటే యూపీ బీహార్ లాంటి రాష్ట్రాల కంటే మేము ఏదో అగ్రగామిగా ఉన్నామని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? పెద్దగా ఏం లేదు. ఏదో విడిపోయామంటే విడిపోయాం అంతే. సో ఓకే, విడిపోయాము, తెలంగాణ వాసుల కోరిక మేరకు విడిపోయాము, అక్కడ సెంటిమెంట్స్ ఎమోషన్స్ ఇవన్నీ గౌరవిస్తూ విభజించారు. ఆ తర్వాత కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ మీద ఏడుపు ఎందుకు? గడిచిన 11 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంత నాయకులు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని సందర్భాల్లో ఎన్నిసార్లు అన్నారు ఆంధ్రప్రదేశ్ గురించి? ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచనలను కించపరిచారు, ఇక్కడ వంటకాలను కించపరిచారు, ఇక్కడ అభిప్రాయాలను కించపరిచారు, ఇక్కడ ఆహారపు అలవాట్లను కించపరిచారు. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు అండ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది. ఎప్పుడైనా ఒక్క ఆంధ్రప్రదేశ్ నాయకుడైనా సరే తెలంగాణ గురించి ఏమైనా అమర్యాదగా అగౌరవంగా మాట్లాడారా? ఆ ప్రాంతాన్ని కించపరిచేలా మాట్లాడారా? మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న మాట అన్నారు. ఆయన కూడా ఏమీ తెలంగాణను అవమానపరచలా, కించపరచలా. ఒకసారి చూడండి. ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటల గురించి నేను చెప్తున్నా. ఆయన ఒక మంత్రిగా ఉంటూ ఒక సీనియర్ పొలిటీషియన్ అయ్యుండి ఆయనకు కూడా పనేమి వేరే వివాదం చేయడానికి లేదంటే రాజకీయం చేయడానికి వేరే సబ్జెక్ట్ ఏం దొరకలేదేమో. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒకసారి వినండి. అనుపూర్ణ అంటారు, రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. చాలా క్యాజువల్గా, చాలా సింపుల్గా, ఎటువంటి ద్వేషం లేకుండా చాలా సరదాగా ఆయన అన్నారు. మాట్లాడుతూ నవ్వుతూనే అన్నారు. తెలంగాణ ప్రాంత నాయకులందరూ అంటూ ఉంటారు మీ ఆంధ్రప్రదేశ్ మీ కోనసీమ బాగుంటుంది అని. సో ఆ ప్రాంత నాయకులు దిష్టి తగిలిందేమో అన్నారు. దానికే తెలంగాణ ప్రాంతాన్ని కించపరిచినట్ట, తెలంగాణ ప్రజలను కించపరిచినట్ట చాలా నవ్వుతూ, ఆయనేమి నెగిటివ్ ఇంటెన్షన్తో, ఆయనేమి బ్యాడ్ ఇంటెన్షన్తో, ఆయనేమి మనసులో విపరీతమైన దురుద్దేశాన్ని పెట్టుకుని మాట్లాడాల. చాలా క్యాజువల్గా, చాలా సింపుల్గా, చాలా ఫన్నీగా అన్నారు ఆ మాటలు. తెలంగాణ ప్రాంత నాయకులు అంటూ ఉంటారు కోనసీమ బాగుంటుందని. సో ఆ దిష్టి తగిలేసిందేమో, అందుకే మొక్కలు ఇలా కొబ్బరి చెట్లు ఇలా అయిపోయినాయి అని అన్నారు. దానికి తెలంగాణ ప్రజల మనోభావాలు కించపరిచారు, క్షమాపణలు చెప్పాలి, లేకపోతే సినిమాలు ఆడనివ్వము. లాస్ట్ 5 years కూడా ఏపీలో ఉన్న గవర్నమెంట్ అలాగే ఏడిసింది, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆడనివ్వము అని. సో వాళ్ళే ఏం చేయలేకపోయారు, మీరు ఆడనివ్వరా? మంత్రిగా ఉండి ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉంటూ మంత్రిగా ఉంటూ దేన్ని రాజకీయం చేయాలో దేన్ని మీరు మీ ప్రాంత ప్రజలకు మీరు చెప్పుకోలేరా? పవన్ కళ్యాణ్ గారు అన్నదానిలో పెద్ద సబ్జెక్ట్ ఏమీ లేదు, ఆయన ఏమీ మన ప్రాంతాన్ని కించపరచలేదు. ఏదో నాయకులు మేము అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు మీ కోనసీమ బాగుంటుందని మేము అన్నప్పుడు ఆయన అలా అంటుంటాడు. నిజంగా ఆ మాటల్లో ఏముంది అసలు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. నైజాంలోనే చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వాడుతుంటాయి. వాళ్ళే క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా, చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్, ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటాడు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నాయి. చూడండి అసలు ఆయన మాట్లాడే మాటలు ఏమైనా అర్థం ఉందా? క్షమాపణలు చెప్తే కనీసం 1-2 రోజులైనా ఆడతాయంట, క్షమాపణలు చెప్పకపోతే అసలు రిలీజ్ కూడా అవ్వవంట. ఒక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఆయన మాట్లాడుతున్నాడంట. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమనేసారు తెలంగాణని?
కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ని, ఆంధ్రప్రదేశ్ బిర్యానీని, ఆంధ్రప్రదేశ్ వంటకాలని, ఇక్కడ ఆహారపు అలవాట్లని పట్టుకొని ఎన్ని మాట్లాడినారు. అప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ నాయకుడైనా సరే తెలంగాణ వాళ్ళని ఏమైనా అన్నారా, అక్కడ నాయకుల్ని ఏమైనా అన్నారా? కానీ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి, ఆంధ్రప్రదేశ్ నాయకులకి, తెలంగాణలో నాయకులకి తేడా చూడండి. వాళ్ళు ఏ అవకాశం దొరుకుద్దా ఆ ప్రాంత ప్రజల్ని రెచ్చగొడదామని చూస్తారు, ఆంధ్రప్రదేశ్ నాయకుల మీద పడి ఏడుద్దామని చూస్తారు. ఆ ఓడిని పట్టుకొని ఆ రాజకీయం చేయడానికి వాళ్ళు ఏదో సాధించేసినట్టు, వాళ్ళు ఏదో గొప్ప, అసలు ఈ 2 సంవత్సరాల్లో మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కడ ఏం సాధించింది? అసలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఈయన ఏం సాధించాడు? సో వాళ్ళు అంటే రాజకీయం చేయడానికంటే ముందు ఆ ఎమోషన్స్, సెంటిమెంట్స్ రెచ్చగొట్టడానికంటే ముందు అసలు ఆయన మాటలకు తెలంగాణ ప్రజలను, ఆ ప్రాంతాన్ని కించపరచడానికి ఏమైనా సంబంధం ఉందా అనేది ఆలోచించాలి. అసలు ఏమాత్రం ఆయన మాటల్లో, పవన్ కళ్యాణ్ గారి మాటల్లో 1%, 0.01% కూడా తప్పులేదు. దానికే పట్టుకొని నలిగిపోతున్నారన్నమాట తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి కూడా. అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని పట్టుకొని విపరీతంగా రుబ్బి రాజకీయం చేస్తున్నారు. పని ఏమి లేనట్టుంది, రాజకీయం చేయడానికి కొత్త కాంట్రవర్సీ ఏమీ లేనట్టుంది. కాబట్టి పనికిమాలిన విషయాన్ని ఒకటి పట్టుకొని కాంట్రవర్సీ చేస్తున్నారు. పని ఏమి లేకపోతే ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలి, రేపు పొద్దున ఈ లోకల్ బాడీస్లో ఏం చేయాలి అనేది చూసుకోవాలి తప్ప అనవసరంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎక్కువ రెస్పాండ్ అవ్వకపోతే మంచిది. థ్యాంక్ యూ.